సోదరులారా, రజాకార్ సినిమా యొక్క టీజరు రీసెంట్లీగా రిలీజ్ అయింది. దాని గురించి తెలుగు న్యూస్ ఛానళ్ళలో ఇలా రాజకీయ నాయకులు కానీ, సంఘాల వాళ్ళు కానీ, లేదా కొంతమంది విశ్లేషకులు ఆ రజాకార్ టీజర్ యొక్క దాని గురించి డిబేట్లు చేయడము, దానిపై తన అభిప్రాయాలను తెలపడము, టీజరు ఆ మూవీ వల్ల సమాజానికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, దానివల్ల ఉపయోగమా నష్టమా అనే విధంగా డిబేట్లు ఇవి మనము చూస్తున్నాం. సోదరులారా, కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అని ఒక మూవీ వచ్చింది. అందులో ఉన్నవన్నీ అబద్ధాలే అని స్వయంగా కాశ్మీర్ పండితులే మనకు చెప్పినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. అలాగే కేరళ ఫైల్స్ అని 32,000 మంది హిందూ యువతులను మతం మార్చి వేరే దేశాలకు పంపినట్లు ఒక మూవీ వచ్చింది. ఇది గనక రుజువు చేస్తే 32,000 మంది హిందూ యువతులను బలవంతంగా మతం మార్చి వేరే దేశాలకు పంపారని రుజువు చేస్తే ₹1,00,00,000 బహుమానాన్ని స్వయంగా హిందూ మతానికి చెందిన బ్రాహ్మణ కులానికి చెందిన శశిధరన్ ₹1,00,00,000 బహుమానాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు అది నిరూపించలేకపోయారు. అయితే రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ మాకు ఓటు వేయండి, మేము ఈ అభివృద్ధిని చేస్తాము, ఉద్యోగాలను కల్పించజేస్తాము, పేదరికాన్ని నిర్మూలిస్తాము అని ఓటు అడిగేది ఉంటుంది. అలాగే ఒకవేళ అధికారంలో ఉన్న నాయకులైతే, పార్టీలైతే, వాళ్ళైతే మేము ఈ అభివృద్ధిని చేశాము, ఇంకా అభివృద్ధి చేస్తాము, మమ్మల్ని గెలిపించండి అని ఓటును అడుగుతారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు ఇవన్నీ చేయలేక ప్రజలు తమ ఓటును వేసి గెలిపిస్తే ఆ ప్రజలకు ఏమీ చేయలేక వారికి ఓటు అడిగే అది లేక ఇటువంటి సినిమాలు మతాన్ని, కులాలను అడ్డుపెట్టుకొని వారు ఓటు అడిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాగే సినిమాలు కూడా ఒక మంచి స్టోరీ తీసి సమాజానికి ఉపయోగపడేటట్టు తీస్తారు. అదేవిధంగా తల్లి కోసం కానీ, తండ్రి కోసం కానీ బంధుత్వాలను పెంచే విధంగా సినిమాలు చేస్తారు. కుటుంబ విలువలను పెంచే విధంగా సినిమాలు చేస్తారు. లంచం, అవినీతి వీటి గురించి సినిమాలు తీసి వాటిని ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ కొంతమంది ఇవన్నీ చేయలేక మతాలను ఉపయోగించుకొని, సెంటిమెంట్ను ఉపయోగించుకొని ప్రజలలో ఒక అలజడి రేకెత్తించే విధంగా, ప్రజలలో వైషమ్యాన్ని వ్యాపింపజేసే విధంగా, ఒక వర్గం ఇంకో వర్గంపై వైషమ్యాలు పెంచే విధంగా సినిమాలు తీస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే సోదరులారా, రజాకార్ ఈ మూవీ టీజర్ గురించి చూస్తే తెలంగాణలో మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు. కానీ పరిపాలించే రాజు ముస్లిం. ఆ నవాబు రాజవంశానికి చెందిన చివరి రాజు. ఆయన హయాంలో అధికారం ఆయన చేతుల లేదు, ఆయనకు సైన్యం కూడా లేదు. అధికారం అనేది భూస్వాముల చేతిలో, దొరల చేతిలో ఉన్నది. ఈ దొరల చేత, ఈ భూస్వాముల చేత ప్రజలు చాలా పీడనకు గురయ్యారు, అణచివేతకు గురయ్యారు అని మనకు చరిత్ర చెబుతుంది. ఉదాహరణకు చూస్తే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, షేక్ బందగి, షోయబుల్లా ఖాన్, మగ్దూమ్ మొయినుద్దీన్ ఇలాంటి వారు ఎంతోమంది భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే. అయితే ఈ భూస్వాములు దొరలు ఎవరంటే విష్ణు రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి, జెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఈ దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే వాళ్ళు. సోదరులారా, స్త్రీలను బట్టలు ఊడదీసి బతుకమ్మ ఆడించింది విష్ణు రామచంద్రారెడ్డి అనే ఒక దొర. ఈ విధంగా అణిచివేతకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు గురైన సమయంలో రైతాంగ సాయుధ పోరాటం అనే ఒక ఉద్యమం నేపథ్యంలో కులాలు, మతాలకు అతీతంగా వారందరూ ఉద్యమం చేసేటటువంటి సమయంలో ఈ రజాకార్లు అనే ఒక ముఠా వచ్చింది. ఈ రజాకార్ అదేమి పెద్ద సైన్యం కాదు, 1,400 నుంచి 2,000 లోపే ఉన్నటువంటి ఒక ముఠా. ఈ ముఠాలో ఉన్న వాళ్ళందరూ ముస్లింలేనా అంటే కాదు, అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. అసలు రజాకార్ అంటే ఎవరు? రజాకారు అంటే కరసేవకులు, వాలంటరీ గ్రూప్. ఈ రజాకార్
వాలంటరీ గ్రూప్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. ఈ రజాకార్ వాలంటరీ గ్రూప్ వాళ్ళు దొరలకు, పెత్తనందారులకు, ఈ భూస్వాములకు రక్షణగా ఉంటూ వారికి సేవ చేసిన వారు. ఇదొక భూస్వామ్య వ్యవస్థకు, ఆధిపత్యానికి మరియు ఈ భూమి కోసం, భుక్తి కోసం, ఈ దొరల విముక్తి కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని నేడు ఈ సినిమాలలో హిందూ ముస్లింల యొక్క ఉద్యమం అనే విధంగా చూపించడము చాలా దురదృష్టకరం. ఇకపోతే సినిమా పోస్టర్ గురించి చూస్తే ఒక బ్రాహ్మణ యువకుడిని తుపాకీ కత్తి మీద వేలాడినట్టు మనకు కనబడతా ఉంది. ఒకవేళ రజాకార్ సినిమా తీస్తూ ఒకవేళ పోస్టర్ మీద ఫోటోలు పెట్టదలుచుకుంటే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయబుల్లా ఖాన్, షేక్ బందగి ఇటువంటి వారి ఫోటోలు పెట్టాలి. ఎందుకంటే వీరందరూ దొరలకు, పెత్తనందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, ప్రాణాలను అర్పించిన వాళ్ళు. ఇకపోతే రజాకార్ సినిమా టీజర్ కనుక మనం చూస్తే ఇస్లాంలు వ్యాప్తి చేయండి, ప్రతి వాడలా మసీద్లను కట్టించండి, ప్రతి ఇంటిపైన ఇస్లాం జెండా ఎగరాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇస్లాంలు వ్యాప్తి చేయండి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం రాజులు పరిపాలించారో వాళ్ళెవరూ కూడా ఇస్లాం కోసం పాటు పడినట్లు కానీ, ఇస్లాంలు వ్యాప్తి చేయడానికి పనిచేసినట్టు కానీ మనకు చరిత్రలో ఎక్కడా కనబడదు. ఉదాహరణకు మొఘలులు, తురష్కురు ఇలా ఎంతోమంది ముస్లిం రాజులు మన భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు రాజ్యాధికారం పెట్టుకొని రాజ్యమేలారు, కానీ ఇస్లాం కోసం పనిచేయలేడు. ఒకవేళ ఇస్లాం కోసమే రాజులు పనిచేసి ఉంటే, ఇస్లాంను వ్యాప్తి చేయడానికి వారేమైనా చేసి ఉంటే అప్పటికీ కూడా ముస్లింలు మైనార్టీలుగానే ఉన్నారు, ఇప్పుడు కూడా ముస్లింలు మైనార్టీగానే ఉన్నారు. ముస్లిం రాజులు ఇస్లాం వ్యాప్తి కోసం పనిచేస్తే ఇప్పటికీ మొత్తం భారతదేశంలో మొత్తం మెజారిటీ ముస్లింలే అయి ఉండాలి, కానీ అలా లేదు కదా, ఇప్పటికీ కూడా మైనార్టీలుగానే ఉన్నారు. ప్రతి వాడలా మసీద్లను నిర్మించండి అనే డైలాగ్ చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ స్వాతంత్రం రాకముందు ఎన్ని మసీదులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మసీదులు ఉన్నాయి, ఒకసారి పాత నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి చూస్తే మనకు తెలుస్తుంది. ప్రతి ఇంటిపై జెండాను ఎగరండి అని డైలాగ్ చూస్తే అప్పుడు ఉన్నాయే గుడిసెలు, పూరి ఇండ్లు. అప్పుడు అక్కడ ఆ జెండాల గురించి కానీ అటువంటిది గురించి కానీ ఆలోచించడమే ఆలోచనకు రాని విషయము. ఆ జెండా కోసమే ముస్లింలలో కొంతమంది ఆ జెండా పండుగ అని కొంతమంది చేస్తే అది చేయాలా వద్దా దాని గురించే ఎన్నో చర్చలు ఉన్నాయి. హిందీ, తెలుగు, సంస్కృతం ఈ భాషలను తీసివేయండి, ఉర్దూ, అరబ్బీ పుస్తకాలను పెట్టండి అని ఒక డైలాగు. చివరకు భాషను కూడా మతం రంగు పూసుకునేటటువంటి రోజులు ఈరోజు కనబడతా ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ముస్లింలు ప్రతి ఒక్కరు వారికి తెలుగు వస్తుంది, తెలుగులో మాట్లాడతారు. అంత మాత్రాన మతానికి కానీ కులానికి కానీ ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు కొంతమందికి ఉర్దూ వస్తుంది, అంత మాత్రాన వాళ్ళు ఏమైనా మతం చేంజ్ అయ్యారా? గమనిక ఇక్కడ ఒక విషయం ఏమిటంటే నా ఛానల్ కూడా బ్రదర్ అన్వర్ తెలుగు అనే పేరు మీదనే ఉంటుంది. మతం మారని కాఫీర్లను ఉరి తీయండి అని డైలాగ్ ఉంది. ఖురాన్లో సూరే మైదా 5వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక ప్రాణిని చంపేస్తే సమస్త మానవాళిని చంపినట్లే, ఒక ప్రాణిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లే అని ఖురాను బోధిస్తుంది. ఖురాన్లో సూరే నిసా 4వ అధ్యాయం 1వ వాక్యంలో మానవ జాతి మొత్తం ఒకే జంట సంతానము, రక్త సంబంధికులు అని ఖురాను బోధిస్తుంది. అసలు కులాలకు, మతాలకు అతీతంగా జరిగిన ఈ ఉద్యమాన్ని ఈ హిందూ ముస్లింగా ఉద్యమంగా ఏదేదో ఇందులో కాఫీర్లు అనడము, ఇందులో ముస్లింల గురించి తేవడము ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి. నిజాం స్థానంలో ఒకే మతం ఉండాలి, అది ఇస్లాం అయి ఉండాలి అని మనకు కనబడుతుంది. ఇది మత ఉద్యమం అయితే అందులో ముస్లింలు ఎందుకు చనిపోతారు? షోయబుల్లా ఖాన్, షేక్ బందగి ఇటువంటి వారు ఎందుకు చనిపోతారో ఒకసారి ఆలోచించాలి. ఇంకా బ్రాహ్మణుని యొక్క జంజము తెంపడము, ఆ బ్రాహ్మణులను చంపిన విధంగా కనబడతా ఉంటుంది. వాస్తవానికి నిజాము పరమత సహనాన్ని ప్రోత్సహించేవాడు. తెలంగాణలో ఉన్నటువంటి గుడులలో ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి పూజారులు, పండితులు లేకపోతే స్వయంగా నిజామే పాల్ఘాట్ నుంచి, తమిళనాడు నుంచి, వేరే రాష్ట్రాల నుంచి పండితులను ఆహ్వానించినట్టు మనకు విశ్లేషకులు చెబుతున్నారు. నిజాం స్వయంగా హైదరాబాద్లో రామాలయాలను కట్టించాడు అని మనకు
విశ్లేషకుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు సీతారాంబాగ్లో రామాలయం, అత్తాపూర్లో రామాలయం ఇలా నిర్మించి వాటి ధూపదీప నైవేద్యాలకు ఫండ్స్ పంపేవాడు అని మనకు చరిత్రకారులు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్నారు. కశ్మీర్ను కాపలగా ఉంటూ హైదరాబాద్ను కాపాడుకుందాం అనే ఒక డైలాగు చూస్తే కాశ్మీర్లో ఉన్నటువంటి వారందరూ మెజారిటీ ముస్లింలే అయినా అక్కడ పరిపాలించేటటువంటి రాజు మాత్రము హిందూ. అక్కడ హిందూ పరిపాలించే రాజు కశ్మీర్ను పరిపాలిస్తుంటే ఈ నవాబు కాపలాగుండేదేందో ఇక్కడ కాపాడేదేందో ఒకసారి ఆలోచించాలి. అయితే సోదరులారా, భూమి కోసం, భుక్తి కోసం, దొరల నుండి విముక్తి కోసం జరిగిన ఈ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించి ప్రజలలో వైషమ్యాలు రేకెత్తించే విధంగా, ఒక వర్గం ఇంకో వర్గంపై వైషమ్యాలు పెంచే విధంగా ఈ సినిమా టీజర్లో మనకు కనబడతా ఉంది. దీనికి తోడు రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు వారు గెలిపించిన ప్రజలకు వాళ్ళకి ఏమీ చేయలేక ఇటువంటి మతం రంగు పూసుకున్నటువంటి సినిమాలకు ప్రమోషన్లు ఇవ్వడము ఆశ్చర్యకరమైన విషయము. టీవీ డిబేట్లలో మనము కొంతమంది కామెంట్స్ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఈ రజాకారులకు, ఈ దొరలకు అపోజిట్గా వాళ్ళకు ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు కానీ వాళ్ళు సాయుధ పోరాటం చేస్తే ఈ డిబేట్లలో ఉన్నటువంటి కొంతమంది, కొన్ని సంఘాల వాళ్ళు కానీ, కొన్ని పార్టీల వాళ్ళు కానీ ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన లేరు అని వాళ్ళు రజాకార్లకు, నిజాంకు, దొరలకు వాళ్ళు వత్తాసు పలికారని, వాళ్ళకు సపోర్ట్ చేశారని చెప్పడము, దీన్ని బట్టి చరిత్రను ఎంత వక్రీకరిస్తుందో మనకు తెలుస్తుంది. అయితే సోదరులారా, ఇటువంటి ద్వేషపూరితమైన సినిమాలు ఆగేటట్టు కనబడతలేవు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితము పద్మావతి మూవీ, ఆదిపురుష్, కాశ్మీర్ ఫైల్స్ అని, కేరళ ఫైల్స్ అని, ఇప్పుడు రజాకార్స్ అని ఇలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, పద్మావతి అటువంటి సినిమాలకు ఈ సినిమాను రిలీజ్ చేయకూడదు, రిలీజ్ చేస్తే మేము థియేటర్లను తలగబెడతాము అని చెప్పిన ఏదైతే నాయకులు, కొంతమంది సంఘాల వాళ్ళే ఇప్పుడు ఈ రజాకారు సినిమాలు తీయాలి, ఎట్లా తీయారో మేము చూస్తాము అని చెప్పేటటువంటి సంఘటనలు మనము చూస్తున్నాం. ఇక ముందు ఏమేమి సినిమాలు వస్తాయో మనం ఆశ్చర్యం వేసేటటువంటి సినిమాలు కూడా రావచ్చు. గాంధీ దేశభక్తుడు కాడని ఎవడన్నా సినిమా కూడా తీయవచ్చు. అబ్దుల్ కలాము మంచివాడు కాదని కూడా ఎవరన్నా తీయవచ్చు. అంబేద్కరు దేశద్రోహి అని కొంతమంది కూడా తీయవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచివాడు కాదని కూడా ఎవరన్నా తీయవచ్చు. ద్రావిడులు మంచివాళ్ళు కాదని, ఆర్యులు మంచివాళ్ళు కాదని ఇలా ఇష్టం వచ్చిన విధంగా సినిమాలు తీస్తుంటే ఈ సమాజానికి ఏదైనా ప్రయోజనమా లేదా అని ఆలోచించాలి. ఒక వర్గం వారు మంచివారని, ఒక వర్గం వారు చెడువారని ఇలా సినిమాలు తీసి ద్వేషాలే రెచ్చగొడుతున్నారే తప్ప వీటి వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి సోదరులారా, మన తెలుగు మాట్లాడేటటువంటి తెలుగు ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఏదైతే వేరే వేరే స్టేట్లలో జరుగుతున్నాయో వాటికి అతీతంగా ఉన్న నా తెలుగు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, మన తెలుగు ప్రజలు ఎవరైనా వేరే స్టేట్లలో ఉద్వేషపరమైన సినిమాలు కానీ ప్రసంగాలు కానీ ఉండవచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఈ ఏదైతే సినిమాలు తీస్తున్నారో, విద్వేషకరమైన సినిమాలు తీస్తున్నారో వాటిలో చరిత్రలో ఉన్నదేంటి లేనిదేంటి సరైన అవగాహన తెచ్చుకొని మనం ఏదైతే తోటి వారితోటి మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.